తిరిగి రానిది ఎన్నటికీ సంగమయుగమున సమయం ఇది కన్న మిన్న సమయం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. బాల్యం విద్యకు జీవన వృతికి యౌవనమునకు కొంత అల్పానందాలకు మరికొంత పరమార్థానికి సమయమెంత పురుషార్థానికి సమయమేది. సంగమయుగమున సమయం ఇది కన్న మిన్న సమయం. అల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. అల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. దృష్టి పతితమైన తరుణాన భువిపై వెలసెను భవుడు పరమశివుడు. కాలజ్ఞానం తెలిపే ఆత్మజ్ఞానం బోధించే సంగమయుగమున శివ బాబా. సంగమయుగమున సమయం ఇది కన్న మిన్న సమయం. సద్గతి సంప్రాప్తించే సాటిలేని సమయం. సద్గతి సంప్రాప్తించే సాటిలేని సమయం. అజ్ఞానమును వీడి సుజ్ఞానమును పొందే విలువైన సమయం ఆసన్నమాయే కరువైన శాంతిని కలిగించే అమృత ఘడియల సమయమిది. సంగమయుగమున సమయం ఇది కన్న మిన్న సమయం. సంగమయుగమున సమయం ఇది కన్న మిన్న సమయం. కరగిపోయిన కాలం తిరిగి రానిది ఎన్నటికీ సంగమయుగమున సమయం ఇది కన్న మిన్న సమయం. ఇది కన్న మిన్న సమయం ఇది కన్న మిన్న సమయం. ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7/8/2026. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇంతవరకు ఏవైతే చదివారో వాటన్నిటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. బాబా ప్రశ్న అడుగుతూ ఉన్నారు, భారతదేశంలో సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ బలము అవసరం? జవాబు, పవిత్రతా బలం. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగమును జోడించి పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రతా బలం ద్వారానే సత్యయుగ స్వరాజ్యం స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధం చేసే మాటేమీ లేదు. జ్ఞాన యోగాల బలమే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది.
ఈ బలం ద్వారానే ఏకమత స్థాపన జరుగుతుంది. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మనం తయారు చేసినదేమీ కాదు. ఎలాగైతే అన్ని వేద శాస్త్రాల సారము అర్థం చేయించబడుతుందో అలాగే ఈ తయారు చేయబడి ఉన్న పాటల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. నావికుడు, సద్గతిదాత, తోటమాలి ఒక్క తండ్రేనని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తి కొరకు భక్తి చేస్తారు. కానీ జీవన్ముక్తి దాత లేక సద్గతి దాత ఒక్క భగవంతుడే. దానిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనుష్యులు అర్థం చేసుకోలేరు. సద్గతి అనగా దుఃఖం నుండి విముక్తిని కలుగచేసి శాంతిని ప్రాప్తి చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉండేవని భారతవాసులైన పిల్లలకు తెలుసు. రాధాకృష్ణుల రాజ్యమని అనరు. వాస్తవానికి మాతల జాతికి చెందినది రాధ. అందువలన ఆమె పట్ల మాతలు ఎక్కువ ప్రీతిని కలిగి ఉండాలి. కానీ కృష్ణుడినే ఎక్కువగా ప్రేమిస్తారు. ఊయలలో ఊపుతారు. కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కానీ రాధా జయంతిని జరుపుకోరు. నిజానికి ఇద్దరి జయంతిని జరుపుకోవాలి. ఏమాత్రం అర్థం చేసుకోరు. వారి జీవనగాథను గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి తన జీవనగాథను, సర్వుల జీవనగాథను గురించి వినిపిస్తున్నారు. మనుష్యులు శివ పరమాత్మాయ నమః అని అంటారు. కానీ వారి జీవన కథను గురించి మనుష్యులకు తెలియదు. మనుష్యుల జీవన కథను హిస్టరీ, చరిత్ర, జాగ్రఫీ, భూగోళము అని అంటారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు అని మహిమ చేస్తారు కదా. పలానా వారు పలానా సమయంలో ఇంత ప్రదేశంలో రాజ్యం చేశారు. ఆ భూమి విస్తీర్ణం ఎంత, ఎలా రాజ్యం చేశారు, మళ్ళీ వారెక్కడకు వెళ్ళారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. పిల్లలైన మీకు మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. రచయిత రచనల జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకిప్పుడు ఖచ్చితంగా కలియుగాంతము, సత్యయుగాదుల విషయం అర్థమైంది. సంగమయుగంలోనే పరంపిత పరమాత్మ వచ్చి మనుష్యులను పతితుల నుండి పావనమైన దేవతలుగా తయారు చేస్తారు. ఉత్తమమైన పురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలోని మనుష్యులు ఉత్తములుగా లేరు, కనిష్ఠులుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు సతో రజో తమోలుగా ఉంటారు. జ్ఞానం బాగా వినేవారిని సతోగుణులని అంటారు. కొద్దిగా వినేవారిని రజోగుణులు అని, అసలు వినని వారిని తమోగుణులు అని అంటారు. ఆ చదువులో కూడా ఇలా ఉంటుంది కదా. పిల్లలైన మీరు సతో ప్రధానంగా తయారయ్యే విధంగా చదువుకోవాలి. అందుకే సతో ప్రధానమైన లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు మీకు జ్ఞానం ఇవ్వబడుతూ ఉంది. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవ్వాలి. ఇది సత్యమైన గీత అని మీరంటారు. ఇది సత్యమైన గీతా పాఠశాల అని కూడా మీరు రాయవచ్చు. అనగా సత్యనారాయణునిగా అయ్యే కథ, లేక సత్యమైన అమర కథ, సత్యమైన మూడవ నేత్రాన్నిచ్చే తీజరీ కథ. చిత్రాలన్నీ మీ వద్ద ఉన్నాయి. వీటిలో జ్ఞానమంతా ఉంది. పిల్లలైన మీరిప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు. ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలైన మేము భారతదేశాన్ని సతో ప్రధాన స్వర్గంగా తయారు చేసే తీరుతాము. ఈ విషయం మీరందరికీ తెలపాలి, లేక సూచించాలి. గాంధీజీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు. అంటే ప్రస్తుతం తప్పక పతిత రాజ్యం ఉన్నట్లే కదా. తాము స్వయం పతితులుగా ఉన్నామని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుడనగా పంచవికారాలు. రామరాజ్యం కావాలని అంటున్నారంటే తప్పకుండా ఆసురీ సంప్రదాయంలో ఉన్నట్లే కదా. కానీ ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఎంతో గొప్ప గొప్ప గురువులు కూడా ఇంతగా అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు మేము శ్రీమతమును అనుసరించి
బ్రహ్మ ద్వారా 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము అని అందరికీ అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇక్కడ మీరు కనిష్ట పురుషుల నుండి సతో ప్రధాన పురుషోత్తములుగా అవుతారు. ఆది సనాతన దేవతా ధర్మమే మర్యాద పురుషోత్తములుగా చేసే ధర్మము. ఇప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోంది. తర్వాత అక్కడ ఇతర ధర్మాలేవి ఉండవు. సత్యయుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యం ఉండేవని పిల్లలైన మీరిప్పుడు రుజువు చేసి అర్థం చేయిస్తారు. త్రేతాయుగంలో సూర్యవంశం వారు పరివర్తనై చంద్రవంశంలోకి వెళ్ళినా ఒకే భాషగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషలున్నాయి. మన రాజ్యంలో ఒకే భాష ఉంటుందని పిల్లలకు తెలుసు. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉంటారు. యాత్ర నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాత్రికులకు తమ స్వగ్రామము దగ్గరికి వచ్చే కొద్దీ ఇక మా ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది, వెళ్ళి మా వారితో కలుస్తామన్న సంతోషం పెరుగుతుంది. అలాగే మీకు కూడా మీ రాజధాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థం కూడా సాక్షాత్కారం అవుతుంది. పురుషార్థం చెయ్యండి అని తండ్రి ఎంతగానో మనకు చెప్తూ ఉంటారు. పురుషార్థం చెయ్యకపోతే అయ్యో అయ్యో అని అనవలసి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అనే యాత్రను గురించి అందరికీ తెలియచేస్తూ ఉండండి. అర్థం చేయించడం చాలా సహజము. మెట్ల వరుస సీడి ఎంతో సహజమైనది. రోజు రోజుకు ఆలస్యంగా వచ్చేవారికి ఎంతో సహజమైన జ్ఞానం లభిస్తుంది. ఒక వారం రోజులు వింటే చాలు, సహజంగా అర్థం చేసుకుంటారు. ఎంతో ఖచ్చితమైన వివరణ కలిగి ఉండేలా చిత్రాలు తయారై ఉన్నాయి. 84 జన్మల చక్రం చాలా సరిగ్గా ఉంది. ఇది భారతవాసుల కొరకే. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మీరు పతిత పావనుడు సద్గతిదాత అయిన శివబాబా మతం అనుసారం మనం మళ్ళీ సహజ రాజయోగ బలముతో మన తనువు మనస్సు ధనములతో భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నామని మీకు తెలుసు. ఇందులో ఇతరులదెవ్వరిది వినియోగించరు. మీరు మీ తనువు మనసు ధనముల ద్వారానే సేవ చేస్తున్నారు. ఎవరెంతగా చేస్తారో వారు అంతగా వారి భవిష్యత్తు కొరకు తయారు చేసుకుంటారు. మీరు బాబాకు చెందిన సొంత ఇంటివారు. మీ తండ్రి సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మీరే ఖర్చును భరిస్తారు. ఇందులో మీకు పెద్ద ఖర్చేమీ లేదు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేయాలి. కన్యలు ఏం ఖర్చు చేస్తారు? వారి వద్ద ఏమైనా ఉంటుందా? బాబా పిల్లల నుండి ఫీజు ఏమైనా తీసుకుంటారా? ఏమీ తీసుకోరు. పాఠశాలలో మొదట ఫీజును గురించే మాట్లాడతారు. ఆ చదువులో ఎంతో ఖర్చు అవుతుంది. ఇక్కడ శివబాబా పిల్లల నుండి ధనాన్ని ఎలా తీసుకుంటారు? శివబాబా ధనాన్ని కూడబెట్టి తన ఇల్లు కట్టుకునేదేమైనా ఉందా? పిల్లలైన మీరు భవిష్య స్వర్గంలోకి వెళ్లి వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మేడలను కట్టవలసి ఉంది. అందువలన ఇక్కడ మీరు చేసేదానికి రిటర్న్ ప్రతిఫలంగా భవిష్యత్తులో మీకు మహళ్లు లభిస్తాయి. ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తనువు మనస్సు ధనముల ద్వారా ఎవరెంతగా సేవ చేస్తారో వారక్కడ ఆ విధంగానే ఫలితాన్ని పొందుతారు. కళాశాల లేదా హాస్పిటల్ మొదలైనవి కట్టిస్తారు. అందుకు 10 లక్షలు లేక 20 లక్షల రూపాయలను ఖర్చు చేయవలసి వస్తుంది. ఇక్కడ అంత ఖర్చు కూడా అవ్వదు. ఒక చిన్న గదిలో ఈ ఆత్మిక కళాశాల లేక హాస్పిటల్ను తెరవవచ్చు. పాండవుల అధిపతి ఎవరు? వారేమో శ్రీకృష్ణుని పేరును రాసేశారు. నిజానికి అతను నిరాకారుడైన భగవంతుడు. వారు మీకు శ్రీమతమును ఇస్తారు. మిగిలిన వారందరూ రావణ రాజ్యంలో రావణుని మతమనుసారంగా నడిచేవారే.
రావణ మతమును అనుసారంగా ఎంతో మురికిగా అయిపోయారు. ఈ సృష్టియే పురాతనంగా నూతనంగా అవుతుంది. నూతన సృష్టిలో భారతదేశమే ఉండేది. నూతన భారతదేశం పురాతన భారతదేశం అని అంటారు. నూతన భారతదేశం స్వర్గంగా ఉండేది. తరువాత భారతదేశం పురాతనంగా నరకంగా అవుతుంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది మనుష్యుల విషయమే. ఇక్కడ సుఖానికి నామరూపాలే లేవు. ఇక్కడుండేది సుఖమేమీ కాదు. సన్యాసులు కూడా ఈ సమయంలోని సుఖాన్ని కాకిరెట్ట సమానమైనదిగా భావిస్తారు. అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు. వారు స్వర్గం లేదా సత్యుగాన్ని స్థాపన చెయ్యలేరు. పరమాత్మయే కృష్ణపురాన్ని స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ, శరీరం రెండూ సతోప్రధానంగా ఉండేవి. అందువలననే కృష్ణుని చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే పవిత్రమైన వారు కదా. చిన్న పిల్లలు బ్రహ్మజ్ఞాని సమానులు అని మహిమ చేయబడింది. చిన్న పిల్లలకు వికారాల గురించి తెలియదు. సన్యాసులకు అంతా తెలుసు. పిల్లలంటే జన్మతః మహాత్ములకు సమానము. పిల్లలను పవిత్రమైన పుష్పాలు అని అంటారు. నెంబర్ 1 పుష్పము శ్రీకృష్ణుడు. అతను స్వర్గమైన కొత్త ప్రపంచంలో మొదటి రాకుమారుడు. శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలని అందరూ శ్రీకృష్ణుని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా అవ్వాలనుకుంటే అలా తయారవ్వండి అని తండ్రి అంటారు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే తయారవ్వరు కదా. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా ఎంతో మంది అవుతారు. పట్టణ రాకుమారులుగా ఎంతో మంది అవుతారు. వారిని ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అంటారు. అలాగే ఇక్కడ కూడా రాజవంశం ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఆ రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. అక్కడ ఎలాగైతే రాజవంశం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రాజవంశం ఉంటుంది. క్రైస్తవులతో మీకు సంబంధం ఉంది. కృష్ణుడు, క్రైస్తవులు ఇరువురి రాశి ఒక్కటే. ఇచ్చిపుచ్చుకోవడం కూడా పరస్పరంలో చాలా జరుగుతుంది. భారతదేశం నుండి వారెంతో ధనాన్ని తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు తిరిగి ఇస్తున్నారు. రిటర్న్ వాపస్ ఇచ్చే సేవ చేస్తున్నారు. యూరోపు వాసులంతా పరస్పరంలో పోట్లాడి సమాప్తమైపోతారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. 2 పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో ఉంచిన వెన్నను కోతి తినేస్తుంది. ఈ విషయం ఇప్పటిదే. వారు పరస్పరంలో యుద్ధం చేసుకుంటే మధ్యలో రాజ్య భాగ్యము వెన్న మీకు లభిస్తుంది. పిల్లలైన మీలో అపారమైన జ్ఞానముంది. మేమంతా బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము గుజరాతీలము, మేము బెంగాలీలము అని కాదు. ఈ మతభేదాలు తొలగిపోవాలి. మనమంతా ఒకే తండ్రి సంతానము. బ్రహ్మ ద్వారా శివబాబా శ్రీమతమును అనుసరించి మళ్లీ జ్ఞానయోగాల బలంతో మన స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. యోగ బలం ద్వారానే మనం పావనంగా అవుతాము. తండ్రి సర్వశక్తివంతులు. వారి నుండి శక్తి లభిస్తుంది. మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఇందులో యుద్ధం చేసేదేమీ లేదు. మొత్తం పవిత్రతా బలంతోనే ప్రాప్తిస్తుంది. వచ్చి పతితులను పావనంగా తయారు చేయమని పిలుస్తారు. అంటే దానికి ఆధారం స్మృతి శక్తియే. అక్కడికి వెళ్లి మీ వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమై అన్నీ మర్చిపోరాదు. ఇక్కడ సన్ముఖంలో జ్ఞాన సాగరుని అలలు చూస్తూ ఉంటారు. నదులలో ఆ అలలు కనిపించవు. సాగరం నుండి వచ్చే అల ఎంతో నష్టాన్ని కలుగచేస్తుంది. భూకంపం వచ్చినట్లయితే సముద్రం కూడా ఉప్పొంగుతుంది. మనుష్యులు సముద్రాన్ని ఎండబెట్టి ఆ భూమిని కూడా తీసుకున్నారు. ఆ భూమిని చాలా ఖరీదుకు అమ్ముతారు. ఈ బొంబాయి ఉండేదని మీకు తెలుసు. ఈ బొంబాయి ఉండదని మీకు తెలుసు. ఇంతకు ముందు ఈ బొంబాయి ఇంత పెద్దగా ఉండేది కాదు. ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ మాతలు ఎంతో అమాయకులు. ఎక్కువ చదువుకున్న వారేమీ కాదు. చదివినవన్నీ ఇక్కడ మర్చిపోవాల్సిందే.
మీరేమీ చదవలేదంటే ఎంతో మంచిది. బాగా చదువుకున్న మనుష్యులు అర్థం చేయించే సమయంలో ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తారు. ఇక్కడ మీరు తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారులను స్మృతి చేసే విషయం లేదు. మహిమ అంతా ఒక్క అనంతమైన తండ్రిదే. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడొక్కరే అని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత 2వ నెంబర్లో ఈ బ్రహ్మ ఉన్నారు. వారికంటే ఉన్నతమైన వారెవ్వరూ లేరు. ఇతని కంటే గొప్ప ఆసామి యజమాని ఇంకెవ్వరూ లేరు. అయినా ఎంత సాధారణమైన నడవడిక ఉందో చూడండి. ఎంతో సాధారణమైన రీతిలో పిల్లలతో కలిసి కూర్చుంటారు. రైలులో ప్రయాణిస్తే ఇతనెవరో ఇతరులకెలా తెలుస్తుంది? భగవంతుడు వచ్చి జ్ఞానమును ఇస్తారంటే తప్పకుండా ఎవరిలోనో ప్రవేశించి ఇస్తారు కదా. ఒకవేళ కృష్ణుడు ఉన్నట్లయితే ఎంతో పెద్ద గుంపు ఏర్పడుతుంది. అప్పుడు చదివించడం కూడా వీలు కాదు. కేవలం దర్శనం చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఇక్కడ సాధారణ విషయంలో కూర్చొని తండ్రి పిల్లలను చదివిస్తారు. మీరు గుప్త సైన్యము. ఆత్మలైన మనం యోగ బలం ద్వారా మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఈ పురాతన శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త పవిత్రమైన శరీరాన్ని ధరిస్తారు. ఇప్పుడు ఆసురీ సంప్రదాయము ఉంది. తర్వాత మళ్ళీ దైవీ సంప్రదాయంగా అవుతుంది. నేను క్రొత్త ప్రపంచంలో దైవీ శరీరాన్ని ధారణ చేసి రాజ్యపాలన చేస్తానని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, శరీరం ప్రకృతి. ఆత్మ ఎల్లప్పుడూ పురుషుడే. లెక్కాచారం అనుసారంగా శరీరము స్త్రీ లేక పురుషులది లభిస్తుంది. కానీ నేను అవినాశి ఆత్మను. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. వినాశన దృశ్యాలు కూడా కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. అదే మహాభారత యుద్ధం జరుగుతుంది కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు కదా. వారు ఏ రూపంలో ఎవరి తనువులో ఉన్నారో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను పూర్తిగా సాధారణమైన తనువులోనే వస్తానని తండ్రి అంటారు. నేను కృష్ణుని శరీరంలో రాను. అతను పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలోనే వస్తాను. సూర్యవంశం కుటుంబంలోని వారే 84 జన్మలు తీసుకుంటారు. వారే మొదటి నెంబర్లో వస్తారు. సాకార వృక్షము, నిరాకార వృక్షము, ఈ రెండింటినీ గురించి మీ వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది. మూలవతనం నుండి నెంబరు వారుగా ఆత్మలు వస్తాయి. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలే వస్తాయి. తరువాత నెంబరు వారుగా ఇతర ధర్మాల వారు వస్తారు. చిత్రాలలో ఎంతో ఉన్నతమైన జ్ఞానం ఉంది. పిల్లలందరికీ అర్థం చేయించాలి. కుమారీలు సర్వీసు చేసేందుకు రెడీగా నిల్చోవాలి. ఎవరైనా కుమారీలు ఈ విధమైన విషయాలను వివరించారంటే అద్భుతము కదా. ఎంతో పేరును ప్రఖ్యాతి గావింపచేస్తారు. లౌకికం అలౌకికం ఇరువురి పేరును ప్రఖ్యాతిపరుస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తల్లి తండ్రి బాబ్దాదాలకు ఆత్మిక పిల్లలు చేయు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, డబల్ నమస్తే, శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంగమ యుగంలో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములుగా అవ్వాలి. కనిష్ఠులుగా తయారయ్యే ఏ కర్మ చెయ్యరాదు. రెండవ పాయింట్, గుప్త రూపంలో తండ్రికి సహయోగులుగా అయి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చెయ్యాలి. తమ తనువు మనస్సు ధనములతోనే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చెయ్యాలి. స్మృతి మరియు పవిత్రతా శక్తులను జమ చేసుకోవాలి. వరదానము.
తమ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని ప్రకారాల అధీనతను సమాప్తం చేసుకుని ప్రకృతి జీత్ భవ. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితమవుతారో అప్పుడు ప్రకృతి పైన కూడా విజయం అనగా అధికారం అనుభవం అవుతుంది. సంపూర్ణ స్థితిలో ఏ విధమైన అధీనత ఉండదు. కానీ ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు 3 విషయాలు జతలో ఉండాలి. ఒకటి ఆత్మీయత, రెండవది ఆత్మిక నశ, మూడవది దయా హృదయం యొక్క గుణం. ఎప్పుడైతే ఈ 3 విషయాలు ప్రత్యక్ష రూపంలో స్థితిలో ముఖము లేక కర్మలో కనిపిస్తాయో అప్పుడు అధికారులు లేక ప్రకృతి జీత్ ఆత్మలని అంటారు. స్లోగన్: శ్రీమతం అనే కళ్ళెం శక్తిశాలిగా ఉంటే మనస్సు అనే గుర్రము పరుగెత్తలేదు అనగా భ్రమించలేదు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజమును కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వండి. ఒకవేళ ఏదైనా అపవిత్ర వృత్తి మీ స్మృతి లేక సంకల్పంలో ఉంటే బ్రాహ్మణత్వ స్థితిలో స్థితమై ఉండలేరు. అందువలన అడుగడుగులో అప్రమత్తంగా ఉండండి. విశేషతలతో పాటు ఏ ఒక్క బలహీనత ఉన్నా ఆ ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తరాబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తరాబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆధ్యాత్మికోన్నతుడై అవనిలో సాగమని ఆదేశమొసగెను ఆనందరూపుడు జ్యోతి స్వరూపుడు. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని.
పరమాత్మ అంతటా ఆవరించి లేడని పరభావన చింతనలో పతితాత్మవు కాకని కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు ఇది పురుషోత్తమ సంగమయుగము అది లోకోత్తర ఆబు మధువనము అట మన అందరి తండ్రిని కనుమా పరమాత్ముని దరి పునీతుడగుమా ఇది పురుషోత్తమ సంగమయుగము అది లోకోత్తర ఆబు మధువనము ఇది పురుషోత్తమ సంగమయుగము